ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు బాధ్యత వహించి వారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. ఆరుగాలం శ్రమించి పండించిన పంట తీరా చేతికందే దశలో ప్రకృతి వైపరీత్యాల బారిన పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధానంగా డ్రైన్ల వ్యవస్థ ఆధునీకరణ లేకపోవడం, ఆక్రమణలు, అధికారుల యొక్క నిర్లక్ష్యం ఇవన్నీ వెరసి మాకు చాలా నష్టాన్ని కలుగు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో 2011లో పంట విరామం ప్రకటించినటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలంలోనే మళ్ళీ చర్చకు దారితీసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అల్లవరం మండలంలోని తాడికొన గ్రామంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మళ్ళీ 2011లో ఇదే పరిస్థితి, ఇప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి, దీన్ని ఎలా చూడాలి? వాస్తవంగా మీరు చెప్పినట్టు ఖరీఫ్ సీజన్లో ఇబ్బంది ఉండే పరిస్థితి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఉండదు. అలాగని ఏదైతే ఈ డ్రైన్ల నిర్వహణ వేసవకాలంలో చేయాలి, వేసవకాలంలో కనీసం మెయింటెనెన్స్ కార్యక్రమాలు కూడా సక్రమంగా చేయకపోగా ఇక్కడ తూడు తీయడానికి కార్యాచరణ పెట్టారు, కానీ అది టెండర్లు పిలిచి అది కూడా పక్కదారి పట్టేస్తుంది, కానీ ఎక్కడా న్యాయం చేయడం లేదు. అంచేతే ఇవాళ ఇన్ని సందర్భాల్లో ఇన్ని ఇబ్బందులు ఖరీఫ్ సీజన్లో వస్తున్నాయి. దీనికి కారణం ఎవరంటే ఈ ప్రభుత్వ వైఫల్యం. రైతు పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కనుకే ఇవాళ యూరియా కూడా అందుబాటులోకి రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడుతోంది. అలాగని ప్రతిపక్షంగా మేము ఎక్కడైనా రైతుల పక్షాన్ని నిలబడి మాట్లాడుతూ ఉంటే అక్కడికి సంబంధించినటువంటి వారు వచ్చి ఎవరో ఒక అధికారిని బలి చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నారు, కానీ పరిష్కరించేటువంటి దిశగా ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దృష్టి పెట్టట్లా. అందుచేత ఇవాళ ఏ వర్గం ప్రజలు కూడా ఇవాళ సంతోషంగా లేరు. ముఖ్యంగా మరి ఎవరైతే ఈ ఒక అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ పరిస్థితి వచ్చినందుకు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేదా ఉన్నటువంటి మంత్రులు రాజీనామాలు చేయాలి. వాళ్ళు సస్పెండ్ చేస్తారు రేపు 2029 ఎలక్షన్లో ప్రజలు. అంతేగాని వారు చేతులు దులుపుకోవడానికి ఆ తప్పుని కాంట్రాక్టర్ల మీదో లేకపోతే ఉన్న ఏదో ఒక అధికారిని బలి చేసేసి మరి ఈ నిర్వహణ చేయకుండా వారు ఏసీ గదుల్లో కూర్చుంటే రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా రైతులు మీకు ప్రజాప్రతినిధులు బుద్ధి చెప్పేటువంటి సమయం వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకునే కార్యక్రమం కట్టిపెట్టి ఇప్పటికైనా పరిష్కార మార్గాల మీద దృష్టి పెట్టమని కోరుతున్నాం. ఏ వర్గం రైతు సంతోషంగా లేని వేళ ముఖ్యంగా ఆక్వా రైతులకి మీరు సక్రమమైనటువంటి రేట్లు పెంచేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు దళాలతో చేతులు కలిపేసి. అలాగే మొక్కజొన్న రైతుకి గిట్టుబాటు ధర లేదు, కంద రైతులకు గిట్టుబాటు ధర లేదు, టమాటా రైతు ఏడుస్తున్నాడు, మామిడి రైతు ఏడుస్తున్నాడు, అలాగే ఉన్నటువంటి పొగాకు రైతులు ఇవాళ రోడ్డున పడ్డారు. వీటన్నిటికీ కారణం ఎవరిని అడుగుతున్నాం. ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి అధికారంలో వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు కనీసం నీళ్ళు ఇస్తే వారి సంపద సృష్టించి చూపించగలిగే శక్తి కలిగినటువంటి వారు, మీరు చెప్పినట్టు ఆరుగాలం కష్టపడేటువంటి వారు రైతులు, అటువంటి వారికి నీరు కనీసం ఇవ్వలేక కానీ కొన్ని చోట్ల ముంపుకు గురైపోయి ఇట్లా అస్తవ్యస్తంగా అంబేద్కర్ కోనసీమ తయారైపోయిందంటే అవల్సర్ అధ్యక్షుడిగా కాటన్ గారు ఇక్కడ నీరిచ్చి దేవుడైతే ఇవాళ ఉన్నటువంటి వాడిని కనీసం మెయింటైన్ చేయక ఈ ప్రభుత్వం భ్రష్టు పట్టిపోయింది. ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సంబంధిత మంత్రివర్యులు దీనికి బాధ్యత వహించి వారు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తాం. 2011 పంట విరామం సమయంలో మోహన్ కందా కమిటీని రాష్ట్ర ప్రభుత్వం వేసింది. అయితే అప్పట్లో ప్రధానంగా డ్రైన్ల ఆధునీకరణ, పంట నీరు అంటే నల్ల నీటి సాగు అంటే మే నెలాఖరు ముందే నీటిని విడుదల చేయడం. కానీ ఇప్పుడు ఖరీఫ్ పంటకు ఎప్పుడూ లేని విధంగా నీటి జాప్యం అయితే నెల రోజులు పైబడిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా ఏం చెప్తారు? వాస్తవంగా ఈ డ్రైన్స్ ఆధునీకరణ పూర్తి స్థాయిలో మరి చెన్నారెడ్డి టైంలో జరిగింది. తదుపరి కార్యక్రమాలు చేయలేదు. కానీ ప్రతి సంవత్సరం ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి సుమారు మొత్తం ఉన్నటువంటి డెల్టా సిస్టమ్ అందరికీ కలిపి 3,500 కోట్ల రూపాయలు అంటే ఒక సెంట్రల్ డెల్టాకి సుమారు 1,625 కోట్ల రూపాయలు రాజశేఖర రెడ్డి ఇచ్చారు. అప్పుడు ఇచ్చినటువంటి క్రాప్ హాలిడే ఇచ్చి మనం చేయాలి అనేటువంటి పరిస్థితి ఉండడం వల్ల కొన్ని చోట్ల వాటిని సక్రమంగా చేయలేకపోయారు. కానీ ఆ నిధులనే ఉపయోగించి ప్రతి సంవత్సరం ఇవాళ సంబంధిత మంత్రి గారు చెప్తున్నారు నేను 3,000 కోట్ల నియోజకవర్గానికి ఇచ్చానని. మరి మీరు 3,000 కోట్ల నియోజకవర్గానికి మెయింటెనెన్స్ నిమిత్తం ఇస్తే ఆ డబ్బు ఎట్టిపోయిందని అడుగుతున్నాం. అంచేత ఆ ఉన్నటువంటి మెయింటెనెన్స్ చేసేటువంటి వారు సక్రమంగా చేయకపోవడం వల్ల వచ్చినటువంటి అనర్థాలు ఇవన్నీ. కాబట్టి ఇప్పటికైనా మీరు వీటి మీద శ్రద్ధ పెట్టి మీ శాఖల మీద మీరు శ్రద్ధ పెట్టి కేవలం రీల్ మంత్రిగా మిగిలిపోకుండా మరి పని చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అధికారుల చేత పని చేయించడం మేము సహకరిస్తాం. రైతుకి నీరు ఇచ్చి ఇవ్వడం కోసం మీరు ఏం చేసినా మేము సహకరించిన ప్రతిపక్షంగా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఇలా మరి అన్నపూర్ణంగా ఉన్నటువంటి అంబేద్కర్ కోనసీమ జిల్లా లాంటి ప్రాంతాన్ని మీరు ఎడారిగా మార్చేస్తాం, అనంతపురంగా మార్చేస్తాం, అదే మా సంపద సృష్టి అంటే చూస్తూ కూర్చోం, రైతుకు అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. పంట నీరు విడుదల చేసే సమయంలో ఆధునిక అభివృద్ధి పనులు అంటూ కూడా రివిట్మెంట్ పనులు ఇతరాతర పనులు చేపట్టారు. దీనివలన నెల రోజులు పైబడిన జాప్యం ఏర్పడింది. మీరు అడగడం మేము చెప్పడం ఏం చేద్దంటే మీకే తెలుసు
ఎవరైనా పంట ఇప్పుడు కాలువలు మూసేసిన తర్వాత పనులు మొదలుపెట్టి వాటిని మళ్ళీ కాలువ వచ్చేలోపు అంటే మే నెలాఖరులోపు అంటే మే 30వ తారీఖున కాలువలు ఇచ్చారండి. మే 30వ తారీఖు లోపు చేయాలి పనులు. మొట్టమొదటిసారి చూస్తున్నాం కాలువ వచ్చిన తర్వాత పూడికి తీస్తున్నటువంటి ప్రభుత్వం. అంటే ఎక్కడా జరగదు ఇది. చెరువు ఉండగా కనీసం చెరువులు ఎవరన్నా ఊళ్ళో చెరువు ఉంటే నీరుండగా ఎవరన్నా మట్టి తీస్తారండి? కేవలం ఇదంతా ఏమిటంటే అవినీతి కోసం ఏదైతే రికార్డులు రాసేసుకుని లెక్కలు రాసేసుకుని డబ్బులు డ్రా చేసేయడానికి చేస్తున్నటువంటి పన్నాగం అది బిల్స్ కొట్టింది. ప్రజలు తిరగబడ్డారు. ఇవాళ బుద్ధి చెప్తున్నారు. కేవలం ఏదైతే మే 30వ తారీఖున ఈ కెనాల్ వస్తూ ఉంటే ముందున్నటువంటి అడ్లు తొలగించకుండా అయిపోయిన తర్వాత నీరు వదిలిన తర్వాత ఇవాళ మిషన్లు పెట్టి అక్కడక్కడ మట్టి తీసి బిల్లులు చేసుకునేటువంటి ప్రభుత్వం తప్పిది రైతుకు మేలు చేసే ప్రభుత్వం కాదు. ఎన్నిసార్లు చెప్పినా కమిషన్ల కక్కుర్తి కోసమే ఈ రకమైన పనులు ఈ జిల్లాలో కానీ ఈ ప్రజాప్రతినిధులు కానీ చేస్తున్నారు. దాన్ని ప్రజలు గమనిస్తున్నారు. దాని పర్యవసానమే ఇవాళ రైతుకి నీరు అందకపోవడం. రైతుల పక్షాన పోరాడే అవకాశం ఇది 100%. ఇవాళ మేము పోరాడిన తర్వాతే ఈ ప్రభుత్వం కొంత దారికి వచ్చి ఇవాళ మిషన్లు పెట్టి కొన్ని చోట్ల అడ్డంకులు తీయడానికి కొన్ని చోట్ల నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కొన్ని చోట్ల చేయగలిగారు. అలాగే మరి ఎక్కడైతే బెళ్ళకూరు దగ్గర ఉన్నటువంటి డ్రైన్లో నేను కూర్చొని కార్యక్రమం చేస్తే ఇవాళ అదే డ్రైన్లో మళ్ళీ నీరు ప్రవహిస్తూ ఉంది. ఇట్లా మేము ప్రతిపక్షంగా ఉండి మా బాధ్యత మీద నిర్వర్తిస్తూ ఉంటే 1-2 చోట్ల వారు స్పందిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే మొద్దు నిద్రతో రైతు ఏమైపోయినా పర్వాలేదు, మాకు అమరావతిలో అవినీతే ముఖ్యమైన విధంగా ఈ ప్రభుత్వం యొక్క తీరు ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. రైతుల పక్షాన అయితే వైసీపీ పార్టీ అయితే ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. అదేవిధంగా రైతులు ఆరుగారం శ్రమించి చివరకు పంట చేతికొందే దశలో తీవ్ర నష్టాల బాట పట్టడానికి ఈ కూటమి ప్రభుత్వం కూడా కారణంగా నిలుస్తుందని జర్ల జగ్గిరెడ్డి ఆయన ఆరోపించారు. అదేవిధంగా డ్రైన్ల ఆధునీకరణ పంట కాలువల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. QTV మీడియా నుంచి సుధీర్.